First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ఇక మార్కెట్స్ అయితే గ్రీన్లో రన్ అవుతూ ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ కింద భావించవచ్చు అందరూ కూడా. అయితే జనరల్గా మార్కెట్స్ బాగున్నప్పుడు మనం రెగ్యులర్గా చేసే ఎపిసోడ్ బెస్ట్ 5 స్టాక్స్ అనేది దానికి సుపరిచితులైన రామచంద్రమూర్తి గారు ఎప్పుడు కూడా ఒక మంచి సజెషన్ ఇస్తూ ఉంటారు. ఈరోజు ఆ సజెషన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఎపిసోడ్ని చివరి వరకు చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సార్ని మీరు సంప్రదించవచ్చు. నమస్కారం రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. సార్ సో హ్యాపీ మార్కెట్స్ అనేవి చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఫీలింగ్ గుడ్. ఇన్వెస్టర్స్ అందరూ కూడా గెట్ బ్యాక్ అవుతున్నారు. అవునండి. ఎఫ్ఐఎస్ కానీ మన డిఐఎస్ కానీ అంత బాగుంది. కాబట్టి మన రెగ్యులర్ అని చెప్పొచ్చు, బట్ స్పెషల్ ఎపిసోడ్ అట్ ది సేమ్ టైం టాప్ 5 స్టాక్స్ అని ఉంటారు. వాటిలో ముఖ్యంగా ఎటువంటి సెక్టర్స్ ఉన్నాయి, ఎటువంటి థీమ్స్ ఉన్నాయి, ఏవి ముందున్నాయి అంటారు? ఇవేంటంటే టాప్ 5 సెక్టర్స్ అనేవి మేము ఎక్కువ మార్కెట్ని వాచ్ చేస్తుంటాం కాబట్టి సో మేము ఏదైతే మనం అనుకుంటామో అది మీకు చెప్తున్నాం. ఇదేంటంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసే. మీ ఎవరిని కూడా నేను ఫోర్స్ చేయట్లేదు కొనండి అని. బట్ మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఇది కూడా ఒకసారి చూసుకోండి. మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని బాగుందంటే తీసుకోండి. ఇందులో ఫస్ట్ ఏంటంటే యాస్ట్రాల్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 1380 ఆ రేంజ్లో ఉంది. ఇది దాదాపు 2000 నుంచి ఫాల్ అయింది. సో ఇదేంటంటే వీక్లీ చార్ట్స్ బాగున్నాయి, మంత్లీ చార్ట్ చాలా బాగుంది, తర్వాత డైలీ చార్ట్ బాగుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మంచి స్కోప్ ఉంది. దాదాపు 700 పాయింట్స్ తగ్గాక రివర్స్ అవుతుంది. కాబట్టి ఒక 200-300 పాయింట్స్ అని ఈజీగా రావచ్చు. సో ఒక 3 మంత్స్ హార్జన్లో తీసుకుంటే ఇది 1380 నుంచి 1350 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 1600 దాకా టార్గెట్స్ చెప్తున్నాం. సో అంటే ఇది ఇంత రేంజ్, వైడ్ రేంజ్ అని కనిపిస్తుంది దీనికి. దీంట్లో అంత స్టామినా ఉండడానికి గల రీజన్స్ ఏంటి? స్టామినా ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతిసారి ఏంటంటే ఏదైనా ఒక కంపెనీకి బాటమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాటికి ఒక సస్టైనిటీ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చాక ఏమవుతాయంటే ఎంత ఫాల్ అయినా ఇంకా ఫాల్ అవ్వదు, అది రివర్స్ అవుతాయి. అక్కడ ఏమవుతుందంటే బయింగ్ పాయింట్ కింద తీసుకుంటారు. సో ఇన్వెస్టర్స్ కానీ ఎఫ్ఐఎస్ డిఐఎస్ అందరు కూడా ఆ బాటమ్ రేట్ వచ్చినప్పుడు రివర్స్లో అవుతుంది అనమాట. సో ఇప్పుడు అలాంటి బాటమ్ రేట్ వచ్చింది కంపెనీకి. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రికమెండ్ చేసినట్టే అందరం చూస్తాం కదా, అదే చార్ట్ చూసినప్పుడు. సో అక్కడ రివర్సల్ కనపడుతుంది ప్యాటర్న్. సో ఇక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ జరుగుతున్నప్పుడు క్యాండిల్స్ గ్రీన్లోకి వస్తాయి. అవును. సో గ్రీన్లోకి వచ్చింది అంటే ఏంటంటే హయ్యర్ లెవెల్లో బయింగ్ జరుగుతుంది. సో అది ఇక్కడ ఇస్తున్నారు. సో అందరు అనలిస్టులు అదే చేస్తాం కాబట్టి అక్కడ బయింగ్ అవుతుంది. ఇక ఇదే పందాలో ఇంకా ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి? రెండోది వచ్చి ఏసీసీ. ఇది కూడా ఏంటంటే ఈ యొక్క ర్యాలీలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఏసీసీ కూడా 2700 నుంచి ఫాలో అయింది, 1900 దాకా వచ్చింది. ఇప్పుడు 2100 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2000 కూడా మళ్ళీ డౌన్ అయినా 2000లో మళ్ళీ బై చేసుకోవచ్చు. టార్గెట్స్ వస్తే 2300 దాకా ఉన్నాయి. ఎందుకంటే ఈ మార్కెట్స్లో ఇంకా ఇది ఏసీసీ ఇంకా అండర్ పొటెన్షియల్, ఇంకా ర్యాలీలోకి రాలేదన్నమాట. సో ఇది కూడా మంచి ఛాన్స్ ఉంది. అయితే ఈ లిస్ట్లో ఇక థర్డ్ ప్లేస్లో ఉన్న స్టాక్ ఏంటి, అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? థర్డ్ ప్లేస్లో ఏంటంటే ఈ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అంతకుముందు 600 స్ప్లిట్ అయ్యాక 600 వచ్చింది, ఇప్పుడు 700 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఒక 800 నుంచి 850 దాకా ఉంది. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి ఛాన్స్ ఉంది. ఒక 2-3 మంత్స్ ఛాన్స్లో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ మనందరూ తెలిసిందే కంపెనీ, చాలా బాగుంటుంది. దీని ఫండమెంటల్స్ టెక్నికల్స్ బాగున్నాయి. దాని తర్వాత తీసుకుంటే బిఈఎల్, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్, మనకి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో ఇది కూడా ప్రజెంట్ 300 ఆ రేంజ్లో ఉంది. సో లో లెవెల్ లాస్ట్ టైం 250 ఆ రేంజ్ దాకా వచ్చింది, అక్కడి నుంచి రివర్స్లో అవుతుంది. హై వచ్చి 380-390 దాకా ఉంది. సో మళ్ళీ ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని డిక్లైన్ బై చేసుకోవచ్చు దీనిలో, ఎనీ టైం ఒక లెవెల్ డిక్లైన్ అయినా బయింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే హీరో మోటార్స్, లాస్ట్ కంపెనీ. అది కూడా ఏంటంటే 6500 దాకా వెళ్ళి ఇప్పుడు 3900 దగ్గర ఉంది. సో లో లెవెల్ వచ్చి 3500కి వెళ్ళి సపోర్ట్ తీసుకుంది. అంటే దాదాపు 50% ఫాల్ అయ్యాక రివర్సల్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా ఈ ర్యాలీలో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది. సో ఇది ఇంకా అండర్ పొటెన్షియల్ ఉంది కాబట్టి దీనిలో కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఛాన్సెస్ వచ్చే కంపెనీకి కనపడుతున్నాయి అన్నమాట. సో ఈ స్టాక్స్ అన్నీ ఇలా కనిపిస్తున్న టైంలోనే ఇంకా బుల్ ర్యాలీ అనేది ఇంకా రాబోతుంది. బుల్ ర్యాలీకి ఎంతో టైం లేదు. సో ఇన్వెస్టర్స్ అందరూ రెడీగా ఉండండి అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో బుల్ ర్యాలీ రాబోతుందా, దాని గురించి చెప్తారు? నేను ఒకటి చెప్తున్నానండి, మనం ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే ర్యాలీ బుల్ అయినా బేర్ అయినా కానీ
మన క్యాపిటల్ సేఫ్టీ ఉండాలి. సో దీనికి ఏంటంటే పుట్ ఆప్షన్స్ ఎప్పుడైతే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయో మీ క్యాపిటల్ని నిఫ్టీ పుట్ ఆప్షన్స్తో హెడ్ చేసుకోండి. అదైతే మీరు అర్థం చేసుకుంటే మీకు ఇక్కడ లాస్ అయినా అక్కడ ప్రాఫిట్ అవుతుంది. కాబట్టి ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కాదు, రియాలిటీలో ఉండి నా క్యాపిటల్ కాపాడుకోవటం అనేది తెలియనంత వరకు మీరు ఈ మార్కెట్లో సంపాదించలేరు. ఎందుకంటే సంపాదించిన బేర్ మార్కెట్ వస్తే మొత్తం లాగేసుకుంటుంది. సో ఓవరాల్గా నెట్ చూస్తే ఏముండట్లా. సో ఇప్పుడు అదే మీరు పాల్ మార్కెట్లో క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకుంటే మీరు లైఫ్ సక్సెస్ అయిపోతారు. మీరు ఈ హెడ్జింగ్లో కానీ అంటే ముఖ్యంగా ఈ హెడ్జింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అనేది ఉండాలంటారు సేఫ్ సైడ్ ఉండాలి అనుకున్నప్పుడు? ఎందుకంటే హెడ్జింగ్లోకి వెళ్తారు బట్ చాలామంది మంచి మార్కెట్స్ ఉన్నప్పుడు కూడా లాస్ అవుతూ ఉంటారు. అవునండి, డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చెప్పారు సింపుల్గా. వాళ్ళకి ఏం చెప్తారు? మీకు అసలు హెడ్జింగ్ అనేది తెలిసింది, క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది తెలిసిందంటే మీకు కొంతవరకు మీకు నాలెడ్జ్ వచ్చినట్టే. సో మీరు పర్ఫెక్ట్ అయితే అవ్వాలి ఇక్కడ. అంటే మనం ఇవాళ మార్కెట్స్ని ఎలా చూడాలంటే అంతకుముందు ఒక 5 years బ్యాక్ కరోనా టైంలో ఏది కొంటే అది పెరిగింది, ఇవాళ అలా లేదు, అలా ఉండదు ఇంకా. సో ఇదేంటంటే అదివరకు 2 కోట్లు 3 కోట్ల మంది ఉన్నాం కాబట్టి మేము హ్యాపీగా సంపాదించుకుంటున్నాం. ఎక్స్పెరిమెంట్ చేయడానికి స్కోప్ ఉంది. ఇక్కడ 20 కోట్ల మంది వచ్చేసినప్పుడు ఇంకో 10 కోట్ల మంది రెడీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏముందంటే అదే కంపెనీల మీద కంపెనీలు ఏమి 20 కోట్లు రాలా, కంపెనీలు అయ్యే 100 కంపెనీలు అయ్యే 200 కంపెనీలు ఉన్నాయి, ఎక్కువ పెనట్రేషన్ వచ్చేస్తుంది. సో ఏ చిన్న న్యూస్ అయినా విపరీతమైన ఇంపాక్ట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఓన్లీ ప్రొఫెషనల్సే మనీ సంపాదించగలరు. అన్ప్రొఫెషనల్స్ అందరూ లూజర్స్ అవుతాం. అంటే ఎక్కువ మంది లాస్ అవుతాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మేము చెప్పేదాన్ని నేను ఈ మధ్య మీకు చాలా వీడియోస్లో చెప్తున్నాను. క్యాపిటల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు కొనకపోయిన నష్టం లేదు, ప్రాఫిట్ రాకపోయిన నష్టం లేదు, ఉన్న క్యాపిటల్ని కాపాడుకోండి. ఎందుకంటే క్యాపిటల్ పోయిన రోజున మీరు ఇక చాలా బ్యాక్లోకి వెళ్తారు. అలాగే అప్పులు చేసి చేయకూడదు, లోన్స్ తెచ్చి దీనిలో పెట్టుకోకూడదు. ఇలా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి ఫాలో కాకపోతే మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది, ఇంకెవరం కాపాడలేని సిచ్యువేషన్లో. కాబట్టి మీరు ఏంటంటే ఈ అమౌంట్స్ అన్నీ కూడా స్లోగా ఈక్విటీలో మీ యొక్క ప్రీ అమౌంట్స్ తీసుకోండి. సో అలా మీరు సెట్ చేసుకోండి. ట్రూ సార్. అండ్ మీరు చెప్పింది అక్షరాల సత్యమనే చెప్పాలి. చాలామందికి ఈ విషయం తెలియక నష్టపోతున్నారండి. బట్ మార్కెట్స్ మంచిగా ఉన్నప్పుడు కూడా మనం డబ్బులు లాస్ అవుతున్నాం అంటే లిటరల్లీ అది మన ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఆ ప్లేస్లో కంటే మీరు కంగారు పడకుండా ముందు సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకొని ట్రైనింగ్స్ తీసుకొని అది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అయి ఉండొచ్చు. కాస్త పేషెన్స్ ఉండాలండి. మార్కెట్ని టైం చేయాలనుకోవడానికి టైమింగ్లో మార్కెట్ ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అయితే నేనేమంటానంటే వీళ్ళంతవరకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ని ఎక్వైర్ చేయండి. ముందు ఆ నాలెడ్జ్ని ఎక్వైర్ చేశాక మనీ అనేది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. అయితే ట్రైనింగ్స్ కోసం అయి ఉండొచ్చు, డిఫరెంట్ ఒపీనియన్స్ మీరు తెలియడానికి చేయడం కోసం అయి ఉండొచ్చు, విషయాలు తెలుసుకోవడం కోసం అయి ఉండొచ్చు. మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రామచంద్రమూర్తి గారిని అయితే సంప్రదించవచ్చండి. ఇక సార్ మీకు అవైలబుల్గా ఉంటారు కాబట్టి వచ్చే ఎపిసోడ్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.